హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన మనం స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్. ఓకే, స్ట్రైట్ లైన్ని మనం ఈ ఫామ్ 3 ఫామ్స్లోకి మార్చమంటుంటాడు. ఇక్కడ ఎస్పెషల్లీ 2 మార్కులు కాబట్టి నార్మల్ ఫామ్ని మార్చమంటున్నాడు. ఓకే, అయితే సో మనకి జనరల్గా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, అలానే ఇంటర్సెప్ట్ ఫామ్, అలానే నార్మల్ ఫామ్. మరి ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. అట్లనే ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి? x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1. అలానే నార్మల్ ఫామ్ x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఈ ఫామ్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఓకే, సరే మరి చూద్దాం ఎట్లా చేయాలో. ఫస్ట్ గివెన్ లైన్ రాస్తున్నా. సో గివెన్ లైన్ ఏంటి? 2x మైనస్ 3y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో మరి ఈ ఫామ్ చేయాలంటే కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఆ రైట్ సైడ్లో ఉన్న కాన్స్టెంట్ నెగిటివ్ వాల్యూ ఉండకూడదు, పాజిటివ్ వాల్యూ ఉండాలి. సో 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. సార్ మైనస్ ఎందుకు ఉండకూడదు అంటే, సో యాక్చువల్గా p అంటే ఏంటంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది గివెన్ స్ట్రైట్ లైన్. సో ఎప్పుడైనా ఈ డిస్టెన్స్ అనేది పాజిటివ్లోనే ఉండాలి. చూడండి, యాక్చువల్గా ఇన్ జనరల్గా ఒక పాయింట్ ఇచ్చినప్పుడు, అలానే లైన్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా ఇది అనమాట. ఏఎక్స్ మోడ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². అయితే ఇక్కడ చూడండి, ఇందులో మనం ఆరిజిన్ x బదులు 0 చేయండి, y ప్లేస్లో 0 ప్లస్ 6 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే x కోఎఫిషియంట్ 2², y కోఎఫిషియంట్ 3². ఇదంతా 0 అవుద్ది. 6 బై రూట్ 3 ప్లస్ 9 ఎంత? 14 అనమాట. ఇక్కడ 3² అంటే 9 ప్లస్ 4 14. ఓకే, సో కాబట్టి సో పాజిటివ్లోనే ఉండాలి. అందుకోసం మైనస్తో మనం మల్టిప్లై చేస్తాం, ఇది ప్లస్ అయిపోతుంది. సో మైనస్ 2x, ఈ మైనస్ ప్లస్ అవుతుంది, 3y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 6. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రూట్ a² ప్లస్ b²తో డివైడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ a అంటే x కోఎఫిషియంట్ -2, b అంటే y కోఎఫిషియంట్ 3. ఓకే, సో డివైడ్ చేస్తున్నా. సో డివైడింగ్ విత్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² ఆన్ బోత్ సైడ్స్. a² ప్లస్ b² అంటే ఇక్కడ డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో దట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే x కోఎఫిషియంట్ -2 హోల్ స్క్వేర్, y కోఎఫిషియంట్ అనమాట. సో 3². సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది. సో 4 ప్లస్ 9 ఎంత? రూట్ 13 అనమాట. రూట్ 13తో డివైడ్ చేయాలి. ఓకే, ఆన్ బోత్ సైడ్స్. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. సో ప్రతి ఒక్క టర్మ్ని రూట్ 13తో డివైడ్ చేద్దాం. ఓకే, సో -2x బై రూట్ 13 ప్లస్ 3y బై రూట్ 13 ఈజ్ ఈక్వల్ టు 6 బై రూట్ 13. ఓకే, మనకి ఇంకా x ఇంటూ కాస్ ఆల్ఫా, y ఇంటూ సంథింగ్ అట్లా వచ్చేట్టుగా చేద్దాం. సో x ఇంటూ -2 బై రూట్ 13 ప్లస్ y ఇంటూ 3 బై రూట్ 13 ఈజ్ ఈక్వల్ టు 6 బై రూట్ 13. ఓకే, మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫామ్లో ఉందంటే x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ p లాగా ఉంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ ఆల్ఫా ఎగ్జాక్ట్లీ -2 బై రూట్ 3. ఎక్కడ మనకి ట్రిగనామెట్రీలో యాంగిల్ లేదు, sin 30 కాస్ 16 అట్లా లేదు.
కాబట్టి 3/√30 కూడా సైన్లో లేదనమాట. సో అందుకోసం ఇక్కడ డైరెక్ట్గా మనం ఇది కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా, మనకి ఆల్ఫా కనుక్కోవాలంటే సైన్ ఆల్ఫా టాన్ ఆల్ఫా నుంచి సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా రాసుకొని అప్పుడు ఆల్ఫా వాల్యూ కనుక్కుంటాం. ఓకే, సో దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అనమాట. ఓకే, ఇక్కడ వేర్ కాస్ ఆల్ఫా అంటే ఇదే కదా, వేర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2/√13. అదేవిధంగా సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3/√13 అండ్ పి ఈజ్ ఈక్వల్ టు 6/√13. ఓకే, సో మరి ఇక్కడ నుంచి టాన్ ఆల్ఫాని కనుక్కుందాం. సరే, ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాస్ నెగిటివ్ సైన్ పాజిటివ్. సో ఇక్కడ ఆల్ఫా ఎక్కడుందో మనం 4 క్వాడ్రంట్స్లో ఎక్కడుందో కనుక్కోవచ్చు. సో మైనస్ ఉంది కాబట్టి <0. ఇక్కడ 3/13 అంటే అది <0. 0 కంటే ఎక్కువ ఉంటుంది. మీరు చెప్పండి, మైనస్ ఇక్కడ ప్లస్, కాస్ నెగిటివ్ సైన్ పాజిటివ్ ఎక్కడ ఉంటుందో ఒకసారి చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను, క్వాడ్రంట్స్లో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ప్లస్సే. సో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ functions are positive, whereas in second quadrant sine and cosecant are positive, remaining all are negative. Okay, so next, in third quadrant tan and cot are positive, remaining all are negative. In fourth quadrant cos and secant are positive, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, కాస్ నెగిటివ్ సైన్ పాజిటివ్ అంటే థీటా ఎక్కడ ఉంటుంది, లేకుంటే ఇక్కడ ఆల్ఫా ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. అవును, మిగిలినవన్నీ నెగిటివ్, అంటే కాస్ నెగిటివ్, టాన్ కూడా నెగిటివ్. ఎస్, మరి థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఉందా, లేదు. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఉందా, లేదు. సో కాబట్టి సో ఆల్ఫా లైస్ ఇన్, దేర్ ఫోర్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎందులో ఉంటుంది, Q2 అని చెప్పచ్చు. సరే, మరి ఇప్పుడు ఇంకా మనం డైరెక్ట్గా టాన్ ఆల్ఫాని కనుక్కుందాం. ఓకే, ఇక్కడ నోట్ చేస్తున్నా. ఇది మళ్ళీ ఈ వీడియోలోనే నెక్స్ట్ ప్రాబ్లమ్ని కూడా చూద్దాం, అందుకోసం ఇది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా దట్ కెన్ బి రిటన్ యాజ్ సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అంటే 3/√13. అదేవిధంగా కాస్ ఆల్ఫా అంటే చెప్పండి -2/√13 అనమాట. √13 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సరే. సో నెక్స్ట్, సో టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇంకా -3/2. టాన్లో 3/2 ఎక్కడ లేదు. ఓకే, -3/2. సో ఇక్కడ నుంచి ఫైనల్గా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ -3/2. సో దీన్ని ఇంకొక విధంగా రాసుకోవచ్చు. ఎప్పుడైనా టాన్ ఇన్వర్స్ -θ ఉందనుకోండి, 180లోంచి తీసేయాలి, పై మైనస్ టాన్ ఇన్వర్స్ θ అనమాట. ఓకే, గుర్తుంచుకోవాలి. టాన్ ఇన్వర్స్ -θ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ టాన్ ఇన్వర్స్ θ. సో ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ 180 మైనస్ అనమాట. ఓకే, సో కాబట్టి అందుకోసం పైలో 180 నుంచి తీసేసామన్నమాట. ఓకే, సో 180 కంటే తక్కువ ఉండాలి. ఓకే, ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థీటా ఎంత 30 డిగ్రీస్ అనుకోండి, 180 మైనస్ 30 అంటే 150 డిగ్రీస్. 150 డిగ్రీస్ ఎక్కడ ఉంటుంది, ఎస్, సెకండ్ క్వాడ్రంట్. 90 కంటే ఎక్కువ, 90 ప్లస్ 180 కంటే తక్కువ ఉంటుంది. అందుకోసమే 180 నుంచి తీసేయాలన్నమాట. ఓకే, సో అది. సో ఇప్పుడు ఇంకా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ టాన్ ఇన్వర్స్
3/2. ఎస్, ఓకే, ఇలా చేయాలి. మరి ఇలాంటి మోడలే ఈ వీడియోలో ఇంకొకటి చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్ అంటాడు. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజరే, ఇది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అట్లే పెట్టే. చూడండి, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. మళ్ళీ √a² + b² డివైడ్ చేద్దాం. ఓకే, సో చూడండి, గివెన్ లైన్ 3x + 4y + 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 3x + 4y ఈజ్ ఈక్వల్ టు +12 రైట్ సైడ్ పోతే -12 అవుతుంది. ఇప్పుడు √a² + b² డివైడ్ చేయడానికి ముందు నేనేం చెప్పా, కాన్స్టెంట్ పాజిటివ్ వాల్యూని ఉండాలని చెప్పా. ఓకే, కాబట్టి డిస్టెన్స్ అంటాం దాన్ని, ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది గివెన్ స్ట్రైట్ లైన్. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా పాజిటివ్లోనే ఉంటుంది, నెగిటివ్ ఉండకూడదు. కాబట్టి సో ఎక్కడి నుంచి ఇక్కడ కడప నుంచి హైదరాబాద్కి -450 కిలోమీటర్స్ ఉంటుందా అని చెప్పగలుగుతామా? ఎప్పుడైనా లేదు. 450 కిలోమీటర్స్ అని చెప్తాం. కాబట్టి అది నెక్స్ట్ ఎప్పుడైనా మీరు లెంత్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు -30 సెంటీమీటర్స్ ప్లస్ లోనే డినోట్ చేయాలి, మైనస్తో డినోట్ చేయకూడదు. ఓకే, ఎస్, మరి అందుకోసమే ఇప్పుడు మనం మైనస్తో మల్టిప్లై చేస్తాం. -3x ఇక్కడ ప్లస్ అనేది మైనస్ అవుద్ది, సో అట్లనే మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు మనం √a² + b²తో డివైడ్ చేద్దాం. సో డివైడింగ్ విత్ √a² + b² దట్ ఈజ్ ఈక్వల్ టు √a² అంటే x కోఎఫిషియంట్ అన్నమాట, ఇక్కడ -3 హోల్ స్క్వేర్, b² అంటే b అంటే ఇక్కడ y కోఎఫిషియంట్ -4 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ లో ప్లస్ అవుతుంది, -లో ప్లస్ అవుతుంది, 9 + 16 √25 అంటే 5 అన్నమాట. ఎస్, దట్ ఈజ్ √25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎస్, ఇప్పుడు దీంతో డివైడ్ చేద్దాం. డివైడింగ్ విత్ 5 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, మరి ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని డివైడ్ చేద్దాం. -3x బై ఎంత 5 అన్నమాట. అదేవిధంగా -4y బై 5 ఈజ్ ఈక్వల్ టు 12/5. సో ఇంకా మనకి x cos ఆల్ఫా y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ p లాగా రాయాలి. ఓకే, సో దీన్ని x ఇంటూ -3/5 లాగా రాయొచ్చు. ఎస్, ప్లస్ y ఇంటూ ఇంకా ఇక్కడ మైనస్ ఉంది కదా, -4/5, మళ్ళీ ఇక్కడ ప్లస్ మైనస్ అయ్యేది. ఓకే, ఇదే వచ్చేది ఈజ్ ఈక్వల్ టు 12/5 అలానే రాస్తుంది. ఎస్, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x cos ఆల్ఫా + y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. ఇంతకు ముందులాగే ఇక్కడ కూడా -3/5 ట్రిగనామెట్రీలో కాస్ట్లో ఎక్కడ లేదు, అలానే -4/5 సైన్లో ఎక్కడ లేదు యాంగిల్. ఓకే, కాబట్టి √3/2 1/2 1/√2 అట్లా ఉంటేనే మనం చేయగలుగుతాం. ఎస్, -1/√2 అట్లా ఉన్నా కూడా చేయగలుగుతాం. సో కానీ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x cos alpha plus y into sin alpha is equal to p, where cos alpha is equal to -3/5. చూడండి, కంపేర్ చేయండి. చూడండి, cos alpha sin alpha ఈజ్ ఈక్వల్ టు ఎంత, -4/5. ఎస్, అదేవిధంగా మరి p రాద్దాం. సో p ఈజ్ ఈక్వల్ టు 12/5 అన్నమాట. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, కాస్ ఆల్ఫా మైనస్ ఉంది అంటే <0 కంటే తక్కువ ఉంటుంది అన్నమాట. అట్లనే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా సైన్ ఆల్ఫా అంటే <0 కంటే తక్కువ ఉంటుంది. మీరు చెప్పండి, సైన్ నెగిటివ్ అలానే కాస్ నెగిటివ్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఓన్లీ థర్డ్ క్వాడ్రంట్. ఎస్, చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ప్లస్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ప్లస్, కానీ ఇక్కడ ఏముంది మైనస్, కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఉండదు.
అట్లనే సో థర్డ్ క్వాడ్రంట్లో టాన్ కాటు పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్, అంటే కాస్ నెగిటివ్, సైన్ నెగిటివ్. ఎస్, సో ఆల్ఫా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. ఇక్కడ ఫోర్త్లో ఆల్రెడీ కాస్ పాజిటివ్, కానీ ఇక్కడ కాస్ నెగిటివ్ ఉంది కాబట్టి సో 3 థర్డ్ క్వాడ్రంట్లోనే ఉంటుంది. సో దేర్ ఫోర్ ఆల్ఫా లైస్ ఇన్ Q3. అంటే 180 కంటే ఎక్కువ ఉంటుంది, 180 ప్లస్, అలానే 270 మైనస్. 170 కంటే ఎక్కువ ఉంటుంది, 270 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, మరి చూద్దాం ఇప్పుడు ఆల్ఫాని కనుక్కుందాం. ఎస్, మరి ఆల్ఫాని కనుక్కుంటున్నాను చూడండి. సో టాన్ ఆల్ఫా is equal to tan that can be written as sin alpha by cos alpha is equal to, చెప్పండి sin alpha ఎంత? -4/5. అట్లనే cos alpha ఎంత? -3/5. -3/5. ఎస్, ఇక్కడ 5 get cancel, minus get cancel, that is 4/3. దిస్ ఈజ్ టాన్ ఆల్ఫా. సో టాన్లో డైరెక్ట్గా ఇక్కడ 1 వచ్చిందని టాన్ 45 రాయొచ్చు, అప్పుడు ఆల్ఫా 5/4 ఎగ్జాక్ట్గా. కానీ 4/3 టాన్లో ఎక్కడ లేదు కాబట్టి సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/3. ఎస్, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. ఓకే, సో అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, సో 2000 ఈ వీడియో ఎప్పుడు చేస్తున్నంటే సో 27th మే 2024లో చేస్తున్నాను. 27th మే 2024లో. అయితే సో 28th మే 2024లో ఏపీ స్టేట్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, సప్లిమెంటరీ ఎగ్జామ్. ఓకే, మన మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఛానల్ తరపున అందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ అందరూ బాగా రాయాలని కోరుకుంటూ మీ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఓకే, సో మన ఛానల్ మీకు యూజ్ అయ్యింటే, సార్ మీ ఛానల్ వల్ల మేము పాస్ అయ్యాము, మంచి మార్క్స్ తెచ్చుకున్నాం అంటే, సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ, మీ జూనియర్స్ కానీ, ఓకే, అలానే మీ రిలేటివ్స్ చదువుతున్న వాళ్ళకి కానీ, ఓకే, సో వాళ్ళందరికీ షేర్ చేయండి. 10th క్లాస్ అయిపోయింటారు కదా, సో వాళ్ళందరికీ చాలా కంటెంట్ చాలా బాగా నీట్గా ఉంటుంది. సో మీరందరూ కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.